మిక్చర్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై డామినేషన్ అంటే 3 కాన్స్దే. అదే వన్స్ అప్ ఎ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ త్రయానికే చెక్ పెట్టే హీరోల ఎరా స్టార్ట్ అయింది. వీరి నెక్స్ట్ జనరేషన్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో నార్త్ బెల్ట్ ని రూల్ చేస్తున్నారు. కంటెంట్ తో కాసులు కొల్లగొడుతున్న ఆ కటౌట్స్ ఎవరో చూద్దాం. బాలీవుడ్ లో భారీగా టికెట్లు తెగాలన్నా, కలెక్షన్స్ మోత మోగాలన్నా, బాక్స్ ఆఫీస్ ను రఫ్ఫాడించాలన్నా ఖాన్స్ త్రయం వల్లే సాధ్యం. కానీ ఇప్పుడు టైం మారింది. సల్మాన్, అమీర్ బోర్ కొట్టించే సినిమాలతో తమ ఇమేజ్ వాళ్లే డ్యామేజ్ చేసుకుంటే, భారీ హిట్స్ ఉన్న కింగ్ ఖాన్, షారుఖ్ అభిమానులకు గ్యాప్ ఇచ్చేస్తున్నాడు. డంకీ అనుకున్నంత సౌండ్ చేయకపోవడంతో బాద్షా కింగ్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. కానీ ఈ త్రయానికి చెక్ పెట్టేందుకు నెక్స్ట్ జనరేషన్ హీరోలు సిద్ధమవుతున్నారు. రొటీన్ రొట్టకొట్టుడు కంటెంట్, యాక్షన్ ఎలివేషన్స్ తో కొనసాగుతున్న బాలీవుడ్ లో ట్రెండ్ బెండ్ తీసిన హీరో రణబీర్ కపూర్. నాన్నను అమితంగా ప్రేమించే ఓ కొడుకు. అతడి కోసం ఎంత దూరమైనా వెళ్తాడని చూపించిన యానిమల్లో రణబీర్ ఆల్ఫా మేల్ యాక్టింగ్ కు ఫిదా అయిన నార్త్ బెల్ట్ కాసుల సునామీ సృష్టించింది. ఖాన్స్ కు మాత్రమే సాధ్యం కాగలదు అనే 500 నుండి 800 క్రోర్ మార్క్ బీట్ చేసి చూపించాడు హీరో. ఈ దెబ్బకు అతడి రేంజ్ పీక్స్ కి చేరింది. ఎంతలా అంటే అతడిపై ఊహించనంత బడ్జెట్ పెట్టేంతలా. ఇండియా సినీ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో 4000 కోట్ల బడ్జెట్ మూవీ రామాయణలో రాముడిగా నటిస్తున్నాడు రణబీర్. బాలీవుడ్ లో ఒక్కో మెట్టు పేర్చుకుంటూ సైలెంట్ గా స్టార్ హీరోగా ఎదుగుతున్న యాక్టర్ విక్కీ కౌశల్ రియల్ లైఫ్ స్టోరీలకు ప్రాణం పోస్తూ తనను తాను బిల్డ్ చేసుకుంటున్నాడు. యూరీ నుండి అతడి క్రేజ్ పెరగ్గా చావాతో డబులైంది. నెక్స్ట్ బీటాన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లవ్ అండ్ వార్ లో రణబీర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. సిల్లీ బాయ్ క్యారెక్టర్స్ నుండి సీరియస్ క్యారెక్టర్స్ వైపుగా యూటర్న్ తీసుకున్న హీరో రణవీర్ సింగ్. ధురంధర్ వరకు ఎక్కువగా లవర్ బాయ్ పాత్రల్లో మెరిసిన హీరోకు స్పై థ్రిల్లర్ అతడి కెరీర్నే కాదు, బాలీవుడ్ దశను మార్చేసిన మూవీగా మారింది. ఇక తాజాగా వచ్చిన ధురంధర్ 2 నార్త్ బెల్ట్ లో రికార్డ్స్ తిరగరాస్తోంది. ఇలా ముగ్గురు హీరోలు 3 ఖాన్స్ కే సొంతం అనుకునే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చెరిపేసి బాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు, అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం కష్టమే. తారక్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. డార్లింగ్ రావడానికి 6 నెలల పట్టొచ్చు. కానీ రీ రిలీజ్ ట్రెండ్స్ తో ఆడియన్స్ తో టచ్ లోకి వచ్చేస్తున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు. ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయో చూద్దామా. దేవరా హిట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకున్నాడు తారక్. వార్ 2 అంచనాలపై దెబ్బేయడంతో ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ పైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మూవీ తర్వాత జూన్ 25th కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ డేట్ కు కూడా రాకపోవచ్చని తెలుస్తోంది. షూటింగ్ 40 నుంచి 50% వరకు కంప్లీట్ అయిందంట. ఈ లెక్కన తారక్ కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నట్లే. అయితే బర్త్డేకు డబుల్ బోనాన్జా ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్లాప్ అయిన కల్ట్ సినిమాలుగా నిలిచిన ఊసరవెల్లి, ఆంధ్ర వారితో పలకరించబోతున్నాడట. మే 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. మహేష్ బాబును ఫ్యాన్స్ మిస్ అయి 2 ఏళ్లు దాటిపోతోంది. జక్కన్న రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి ఓవైపు సంతోషంగా ఉన్నా, మరోవైపు తమ హీరోను తెరపై చూడలేకపోతున్నామన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. వారణాసి రావడానికి ఇంకా ఏడాది టైం ఉన్న నేపథ్యంలో రీ రిలీజెస్ వాళ్లకు ఊపిరి పోస్తున్నాయి. అతడు బిజినెస్ మ్యాన్, కలేజా ఇప్పటికీ థియేటర్స్ లో న్యూ వర్షన్స్ తో సందడి చేయగా నెక్స్ట్ అతిథి రాబోతోంది. మే 29న అతిథి రీ రిలీజ్ కాబోతోంది. అలాగే పోకిరిని ఇదే డేట్ కు తేవాలనుకుంటే పూరి జగన్నాథ్ పాత బకాయిలు చెల్లించే వరకు ఆయనకు సంబంధించిన ఏ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ నిర్ణయించింది. రాజాసాబ్ తో డార్లింగ్ ఈ ఏడాది హాయ్ చెప్పినా ఆడియన్స్ కు సాటిస్ఫాక్షన్ కాలేకపోయారు. ఫౌజీ కోసం వెయిటింగ్, అది రావడానికి 6 నెలలుంది. కానీ ఈ మధ్యలోనే ప్రభాస్ తన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ డార్లింగ్ తో హాయ్ చెప్పబోతున్నాడు. ఏప్రిల్ 23న 4K వర్షన్ లో రీ రిలీజ్ కాబోతుంది డార్లింగ్. మమితా బైజు ప్రేమలతో మాలీవుడ్ లో హిట్ కొడితే దాని ఇంపాక్ట్ తమిళ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టింది ఈ కేరళ కుట్టి. ఇప్పటి వరకు సరైన ఐడెంటిటీ లేని మమితాకు తన టాలెంట్ చూపే రైట్ టైం ఇదేనా? అప్కమింగ్ మూవీస్ లో డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తూ ఏ పాత్రకైనా సెట్ కాగలనని ప్రూవ్ చేయనుందా? ప్రేమలు లాంటి డబ్బింగ్ చిత్రంతో సౌత్ మొత్తం రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న మలయాళ కుట్టి మమితా బైజు. మాలీవుడ్ లో 15 సినిమాలు చేసిన రాణి లక్ ప్రేమలతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకుని పనిలో బిజీ అయింది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో పొరుగున ఉన్న కాలీవుడ్ పై మేడం ఫోకస్ పెంచింది. రెబల్ దెబ్బేసిన డ్యూడ్ హిట్ తో ఆమె పాపులారిటీ స్కైని తాకింది.
యూత్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో సక్సెస్ కావడంతో తమిళ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది. కానీ ఏకంగా స్టార్స్ హీరోలైన విజయ్ దళపతి, సూర్య, ధనుష్లతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది మమితా బైజు. విజయ్ జననాయకంతో పాటు సూర్య విశ్వనాథన్ సన్స్ కరాలో నటిస్తోంది మల్లు బ్యూటీ. అదే టైంలో సెలెక్టివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ మూవీకి వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తోంది మమిత. జననాయకంలో విజయ్ దళపతి కూతురిగా స్ట్రాంగ్ గర్ల్ రోల్ చేస్తున్న మమితా బైజు సూర్య విశ్వనాథన్ సన్స్ లో పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తోంది. తనకన్నా 20 ఏళ్ల పెద్దయిన వ్యక్తి ప్రేమలో పడి అతడి లవ్ కోసం పరితపించిపోయే నాటీ గర్ల్ రోల్లో కనిపించబోతోంది. ఇక ధనుష్ కరాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫక్తు డీ గ్లామర్ రోల్ చేయబోతోంది. విష్ణు విశాల్ ఇరుండు వానం ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోంది. ఇలా డిఫరెంట్ షేడ్ ను చూపిస్తూ ఏ పాత్రకైనా తాను ఫిట్ అవ్వగలనని ప్రూవ్ చేయబోతోంది మమిత. శర్వానంద్ కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. పొంగల్కి వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. నెక్స్ట్ పండుగ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బైకర్ పండుగకు రాకపోయినా బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు శర్వా. కంటెంట్ పై నమ్మకమా లేదా మరో సెంటిమెంటా? సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ టేస్ట్ చూస్తున్నాడు శర్వానంద్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్టుగా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. తాజాగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి కూడా డీసెంట్ హిట్. సో చార్మింగ్ స్టార్ కు పండుగ ఓ సెంటిమెంట్ గా మారింది. నెక్స్ట్ శ్రీను వైట్లతో కలిసి 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు శర్వా. సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్ బైకర్ తో ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్ రైసర్ పాత్రలో ఒదిగిపోయాడు చార్మింగ్ స్టార్. దేశం మొత్తం మాట్లాడుకునే మూవీ తీసాము అన్న శర్వా నారీ నారీ నడుమ మురారికి చెప్పి మరీ హిట్ కొట్టా. ఇప్పుడు ఈ సినిమాతో బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని చెప్తున్నాడు. ఈసారి పొంగల్ సెంటిమెంట్ లేకపోయినా కంటెంట్ పై నమ్మకంతో కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ పాస్ చేశాడు హీరో. శర్వానంద్ బైకర్ పొంగల్ సెంటిమెంట్ మిస్ అయిన యువి ప్రొడక్షన్స్ రూపంలో మరో సెంటిమెంట్ యాడ్ అయింది. యువి నిర్మాణ సంస్థలో శర్వా 3 ఫిల్మ్స్ చేశాడు. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాలు రాగా 3 మంచి హిట్స్ నమోదు చేశాయి. బైకర్ యువితో 4th వెంచర్. ఈ సెంటిమెంట్ బైకర్ విషయంలో వర్కౌట్ అయితే మరో బ్లాక్ బస్టర్ చార్మింగ్ స్టార్ ఖాతాలో పడినట్లే. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 పతి పత్ని ఔర్ ఓతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన అనన్య పాండే హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ లేసింది లైగర్. ఈ దెబ్బతో టాలీవుడ్ వైపు తొంగి చూడడం లేదు బ్యూటీ. పోనీ బాలీవుడ్ కెరీర్ ఏమైనా ఫ్రూట్ఫుల్ గా సాగుతుందా అంటే అది లేదు. 3 ఏళ్లుగా సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ను అతడే ఆదుకుంటున్నాడా? అనన్య పాండే కెరీర్ చాలా డల్ గా సాగుతోంది. హిట్ చూసి 3 ఏళ్లు దాటుతోంది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో తెలీదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య ప్రతి పత్ని ఔరోతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేసింది లైగర్. టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడం. అనన్య నటించిన సినిమాలు థియేటర్లో కన్నా ఓటీటీలో ఎక్కువ ప్రత్యక్షమయ్యాయి. దీంతో పెద్దగా పేరు, క్రెడిట్ దక్కలేదు. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ వదిలి థియేటర్ పై ప్రత్యక్షమవుతున్నా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. 2025లో కేసరి చాప్టర్ 2లో డీ గ్లామర్ రోల్ చేసిన తుమేరి మేతేరాలో గ్లామర్ డోస్ పెంచినా సక్సెస్ రాలేదు. ఇక బీటౌన్లో ఫేడ్ అవుట్ దశకు చేరుకుంటోంది అనుకుంటున్న టైంలో మళ్లీ ఆమెను ధర్మా ప్రొడక్షన్సే ఆదుకుంటోంది. స్టార్ కిడ్స్ తో సినిమాలు నిర్మించే కరణ్ జోహార్ జాన్వీని పోషిస్తున్నట్లే అనన్యకు మద్దతుగా నిలుస్తున్నాడు. గత ఏడాది ఇదే ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన 2 ఫిల్మ్స్ బెడిసికొట్టినా మరో 2 ఆఫర్స్ ఇస్తున్నాడు ఈ ప్రొడ్యూసర్. లక్ష హీరోగా తెరకెక్కుతున్న చాంద్ మేరా దిల్, కాల్ మీ బేటు సిరీస్ నిర్మిస్తోంది ధర్మ. చాంద్ మేరా దిల్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా మే 22కు వాయిదా వేసుకుంది. ఇక కాల్ మీ బేటు త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. మరి ఈ ఏడాదైనా అనన్య సక్సెస్ బాట పడుతుందా? ధర్మ ప్రొడక్షన్ హౌస్ ఆమెకు హిట్ ఇస్తుందా? లెట్స్ వెయిట్. కోలీవుడ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాలు తుస్సుమన్నాయి. లైట్ తీసుకున్న చిత్రాలు సక్సెస్ ని అందుకున్నాయి. అందులోనూ చిన్న చిత్రాలే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ చూపించాయి. స్టార్స్ రాకపోవడం, ఫెయిల్ కావడమే ఈ సినిమాలకు ప్లస్ అయిందా? కొన్నేళ్ల నుండి కోలీవుడ్ తడబడుతోంది. ఈ ఏడాదైనా కోలుకుంటుందేమో అని ఆశిస్తుంటే ఎక్కడా ఆ దాఖలాలు కనిపించటం లేదు. దళపతి విజయ్ వచ్చుంటే బాక్స్ ఆఫీస్ లెక్కలు వేరేలా ఉండేవి. కానీ సెన్సార్ ఇష్యూతో మూవీ రాలేదు. శివకార్తికేయన్, కార్తీ వచ్చినా నో యూజ్. ఇక ఊపిరిపోతున్న తమిళ సినిమాకు ఆక్సిజన్ లా మారాయి చిన్న సినిమాలు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన స్మాల్ బడ్జెట్ మూవీసే సక్సెస్ అందుకున్నాయి.
అందులో చెప్పుకోవాల్సింది రాధిక శరత్ కుమార్ నటించిన థాయ్ కిళవి. శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఇప్పటి వరకు 75 కోట్లకు పైగా వసూలు చేసింది. జస్ట్ 10 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 25 రోజులు కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. రాధిక వర్సటైల్ నటనకు, రియల్ సిచ్యువేషన్స్ కు మూవీ దగ్గరగా ఉండటంతో కనెక్ట్ అయిన ఆడియన్స్ సినిమాను సక్సెస్ చేశారు. ఇక ఈ సినిమా దర్శకుడు శివకుమార్ మురుగేషన్ వెంటనే శివకార్తికేయన్ ను సేన్ డీల్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీని కొట్టేశాడు. దర్శకురాలిగా సౌందర్య రజనీకాంత్ ఫెయిల్ ఏమో కానీ నిర్మాతగా వచ్చిన ప్రతిసారి హిట్ చూడాల్సిందే. గోవాతో ప్రొడ్యూసర్ గా మారిన సౌందర్య గ్యాప్ తీసుకొని విత్ లవ్ అనే మూవీని తెరకెక్కించింది. కేవలం 4 కోట్లతో తెరకెక్కిన ఈ ఫిలిం 40 కోట్లను రాబట్టుకుంది. రజనీకాంత్ సైతం ఈ మూవీ టీం ని అభినందించారు. ఇదే కాదు, తక్కువ బడ్జెట్ లోనే నిర్మించిన జీవా ఫిలిం తలైవర్ తంబి తలైమైల్ కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇక తాజాగా వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ యూత్ కూడా 4 రోజుల్లోనే 20 కోట్లను కలెక్ట్ చేసి ట్రేడ్స్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఇది ఇవాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ NTV.